హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిన్న ఉల్లిపాయలతో పులుసు చేసి చూపిస్తున్నాను. మామిడికాయ గుజ్జు వాడి చిన్న ఉల్లిపాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. చాలా చలవ చేస్తుంది. చాలా మంచిది. సమ్మర్‌లో కంపల్సరీ ఈ ఉల్లిపాయలు తినాలి. మామిడికాయలు ఏంటంటే మాగాయ కోసం కట్ చేసుకున్నాం కదా! అప్పుడు ఆ టెంకలన్నీ ఉంచి వాటిని ఉడకబెట్టానన్నమాట. కుక్కర్‌లో పెట్టి ఒక 4 విజిల్స్ వేయించాను. వేసిన తర్వాత ఇక ఇలా అయిందనమాట. అది ఇలా మనం ఆ నీటితోని ఇలా అంటే పల్ప్ తయారవుతుంది. వేస్ట్ చేయకుండా అది వాడి పులుసు చేశాను. చాలా బావుంటుంది. మామిడికాయ పులుపు కూడా మంచిది. ఈ 2 కాంబినేషన్ బావుంటుంది. చేసుకోండి. దానికేమో కొంచెం నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె మీకు ఏ నూనెైనా వాడొచ్చు. నేను నువ్వుల నూనె వేశాను. కొంచెం ఆవాలు, మెంతులు కొంచెం ఎక్కువగా తీసుకోండి. 2, 3 స్పూన్లు వేసుకోండి. జీలకర్ర, మెంతులు మెంతులు ఎంత ఎక్కువ వేసుకుంటే అవి పులుసులో ఉడికిన తర్వాత టేస్ట్ మారుతుంది. చేదు ఉండదు. ఇది బాగుంటుంది, వేసుకోండి. అది బాగా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ అంతే పోపు. ఆ తర్వాత ఇంగువ వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటాలు 2 కలిపి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను చాపర్లో వేస్తాను. అది వేసేయాలన్నమాట. సన్నగా టమాటా వేయడం వల్ల ముద్దగా అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. వేయించుకుని చాలా ఈజీ. పులుసులు ఎలా చేస్తాం అలా చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. తీయగా పుల్లగా భలే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి ఒక 5 నిమిషాలు అలా వేయించాలన్నమాట. వేయించి పసుపు, కారం, తగినంత ఉప్పు అన్నీ మీకు ఎంత అవసరమో అవి టేస్ట్ తగినంత అనమాట వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయల పులుసులో పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం జస్ట్ ఇలాగ చీల్చి వేసేయండి. ఆ తర్వాత పసుపు, కారం వేసి మసాలా కారం వేయండి, బాగుంటుంది. ఉప్పు ఒక 2 స్పూన్స్ పడుతుంది, పులుసు కదా. పసుపు 1/2 స్పూన్ వేయండి. కారం కూడా 2 స్పూన్స్ వేయండి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే కారం తగ్గించి పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసి 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటే భలే ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసి అన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. 2 టీ స్పూన్స్ వేసాను, పెద్దవి కాదు, టీ స్పూన్స్ 2 వేసాను అన్నమాట. కారం తక్కువ తింటాం, కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసినప్పుడు వేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు వేసాను. ఇది కూడా ఏదైనా సరే వేగడం ముఖ్యం. బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ఉడకబెట్టి తీసాం కదా, అది వేసాం. అంటే ఇంక చింతపండు ఏం అవసరం లేదు. టమాటోకి ఈ మామిడికాయ పులుపు తగిలితే భలే డిఫరెంట్ టేస్ట్ భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. బెల్లం 1 స్పూన్ వేసాను. మీకు కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని అంటే రెడీ అయిపోయినట్టు. ఒక 5 నిమిషాలు అలా పెట్టి ఉంచేస్తే మనకి వేడి అన్నంలో వేసుకొని అప్పడాలో, వడియాలో పక్కన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.